నమస్కారం అండి. ఒక 2-3 సంవత్సరాల క్రితము ఒకతను వారి ఇల్లు వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని చూడడం కోసం నన్ను పిలిపించడం జరిగిందండి. ఆ ఇంటి స్థల స్వరూపం ఎలా ఉంది అంటే, దానికి ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేస్ రోడ్డు పురుషులకు సంబంధించింది. మంచి జరిగిన చెడు జరిగిన పురుషులకు ఇది తూర్పు రోడ్డు అనేది మనకు మన ఫలాఫలితాలకు ఇది సహకరిస్తుందండి. ఇది ఈ ఇల్లు ఈ తూర్పు రోడ్డులో ఇది చివరి ఇల్లు. దీని పక్కకు ఖాళీ స్థలం ఉందండి. దీనికి ఇటు పక్కన ఇల్లు ఉన్నాయండి. ఇకపోతే ఇతను ఇది 170 గజాల స్థలం అండి. బిల్డర్ కట్టండి. ఇది ఇతను కొనుక్కున్నాడు. ఈ స్థల స్వరూపం ఎలా ఉంది అంటే, ఈస్ట్ రోడ్ ఉంది. ఈ ఈస్ట్ ఫేస్లో గేటు పెట్టిండు. ఈస్ట్లో గేటు ఉండొచ్చు, తప్పేం లేదు. ఇక మిగతాది ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఈ ఏరియాలో వాటర్ సంప్ ఉందండి. ఈ ఈశాన్య మూల తగలకుండా బోర్ పాయింట్ కూడా ఉంది. అవి రెండు బాగానే ఉన్నాయి. ఇకపోతే గేటు తూర్పులో ఉంది. కింది పోర్షను అతను 2 పోర్షన్లు ఉన్నాయి. కింద మీద 2 పోర్షన్లు కట్టిండండి. ఈ కింది పోర్షన్ ఎలా ఉంది అంటే, 9 పిల్లర్లతో నిర్మాణం జరిగింది. ఇక్కడొక పిల్లరు, ఇక్కడొక పిల్లరు, ఇక్కడొక పిల్లరు ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడొక పిల్లరు, ఇక్కడొక పిల్లరు, ఇక్కడొక పిల్లర్ ఉంది. ఇక్కడ ఈ 9 పిల్లర్లతో నిర్మాణం జరిగిందండి. ఈ కారు, బైకులు పెట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటిని ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఖాళీగా వదిలిపెట్టిండు. ఈ స్థలం ఈశాన్య స్థలం. సో మనకు ఏమైంది అంటే, ఈశాన్యం తెంపుతో ఈ కింది పోర్షను నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ ఈశాన్యం తగ్గింది అంటే, ఇక్కడ ఈ ఇంటికి ఆగ్నేయం కూడా పెరిగినట్టండి. ఈ ఇంచలు ఇక్కడ ఇది ఆగ్నేయం కూడా పెరిగినట్టే. ఇది కిచెను. సో దీనికి ఇప్పుడు 2 లోపాలు ఏర్పడ్డాయండి. ఒకటి ఈశాన్యం తగ్గడము, 2 ఆగ్నేయం పెరగడం. ఇప్పుడు ఈశాన్యము తెగితే మనకేమవుతుంది? ఈశాన్యము ఎప్పుడే కానీ మనకు సంతాన సంబంధ ప్రతికూల ఫలితాలకు సూచిస్తుంది. అంటే మన సంతానం బాగుండాలన్నా, వాళ్ళు మంచి చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, బిజినెస్లో మంచి ముందుకు పోవాలన్నా ఇది సంతానానికి సంబంధించిందిగా ఉంటుంది ఈశాన్యం అనేది. ఇది మనము ఎప్పుడు పొడగొట్టుకోకూడదండి. ఇతను బిల్డర్ మాత్రము ఈశాన్యం తెంపి ఇలా ఈ ఇంటి నిర్మాణం చేయించడం జరిగింది. ఈ ఆగ్నేయం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, అనారోగ్యాలు, అధిక వ్యయాలు, రుణ సంబంధాలు, చిక్కులు, చికాకులు ఇలా ఈ ఆగ్నేయానికి ఉంటుంటాయండి. సో మనము ఇతను నన్ను పిలిపించినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉంటే పిల్లలకు యాక్సిడెంట్లు కానీ, అకాల మరణాలు కానీ జరగవచ్చండి. అనారోగ్యాలు కానీ ఉండొచ్చు.
అని నేను వారికి చెప్పడం జరిగింది. అవునండి, నిజమే. ఈ కింది పోర్షన్లో నేను అద్దెకిచ్చాను. వారి అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందుకే నేను వాస్తు సరిగ్గా ఉందా లేదా అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించాను అని ఇంటి ఓనర్ చెప్పాడండి. ఈ ఇంటి ఓనర్ మాత్రం మీద ఉండేవాడు పై పోర్షన్లో. పై పోర్షన్ కూడా కరెక్ట్గా లేదండి. అతను బాత్రూంలు అవన్నీ తప్పుగా కట్టుకున్నాడు. అయితే నేను సూచించాను, అక్కడ బాత్రూంలో చేంజ్ చేసుకుంటే మీకు మీద బాగుంటుంది, కింద మాత్రము ఈ ఈశాన్య లోపాన్ని సరిదిద్దుకుంటే ఏమీ కాదు అని చెప్పడం జరిగింది. ఈశాన్య లోపం ఎలా సరిదిద్దుకోవాలంటే దీనికి ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి గోడ కానీ గ్రిల్ కానీ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఇది స్ట్రేట్గా చేసుకోవాలండి. ఇది ఇక్కడ మనం గోడ స్ట్రేట్గా చేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా చేసుకోవాలి. ఇది లేనప్పుడు, ఈ స్ట్రేట్గా లేనప్పుడు ఇక్కడ తను ఈశాన్యంలో డోర్ ఉన్నదండి. ఇది కరెక్టే. ఇక్కడ కూడా ఈ గోడ పెట్టినప్పుడు మళ్ళొక డోర్ పెట్టుకోమని సూచించడం జరిగిందండి. ఇలా చేసుకుంటే ఈ కింది పోర్షను కరెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. మీది పోర్షన్లో మాత్రం బాత్రూములు ఉండాల్సిన స్థానంలో లేవు. అవి ఆగ్నేయము మరియు వాయవ్యం పెంపుతో లోపల కట్టుకున్నాడండి మీది పోర్షన్ విషయంలో. సో ఓవరాల్గా చూస్తే మీరు మీది పోర్షన్ కూడా కొద్దిగా మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. అతను ఏమన్నాడంటే పైప్ లైను ఇదంతా చాలా ఇబ్బందికరం కదా, మళ్ళీ వేయడము ఇవన్నీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలా అని అన్నాడు. నేనేమన్నానంటే మీరు ఒక పని చేయండి, ఈ ఇంటిని అమ్ముకోండి, వేరే దగ్గర ఇల్లు కొనుక్కుంటారా లేదా కట్టుకుంటారా అది మీ ఇష్టం. ఇప్పుడున్న దీనికి మీరు రిపేర్ చేయకపోతే మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన వెంటనే అతను ఈ ఇంటిని అమ్మేశాడండి. వేరే దగ్గర అపార్ట్మెంట్లో అతను ఇల్లు కొనుక్కోవడం జరిగింది. సో నేను ఏమంటానంటే బిల్డరు ఒక ఇల్లు కట్టిన తర్వాత మనము ఇల్లు కొనే ముందు మీరు తప్పకుండా మంచిగా తెలిసిన వాస్తు పండితుడిని పిలిపించుకొని ఆ ఇల్లు చూపించుకోండి. అతను ఇల్లు సక్రమంగా నిర్మాణం ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తాడు. బాత్రూములు సరైన దిశలో ఉన్నాయా లేవా చూస్తాడు. కిటికీలు, డోర్లు, అలాగే ఇంటికి వాటర్ సంప్ కానీ లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా బోరింగ్ కానీ, బోరింగు ఈ ఈశాన్య కోణంలో ఏమన్నా పడుతుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కొనే ముందు తప్పకుండా వాస్తు పండితుని పిలిపించుకొని చూపించిన తర్వాతనే ఇల్లు కొనుక్కోండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఖర్చు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. ఇప్పుడు ఈ ఇంటి విషయంలో జరిగింది, ఈ కింది పోర్షను ఈ ఈశాన్యం లోపం వల్ల ఆ అబ్బాయి చనిపోవడం, ఆ అబ్బాయికి ఆ తండ్రే చితి పెట్టడం లాంటి సమస్య మనకు ఎదుర్కొన్నామండి. గౌరవ తిరుపతి రెడ్డి పుస్తకంలో క్లియర్ కట్గా రాశారండి. ఇంటికి ప్రహారీ సక్రమంగా ఉన్నా ఇంటికి ఈశాన్యం లోపిస్తే పిన్నలకు పెద్దలు కర్మ చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాసిండండి. సో ఇక్కడ ఈ ఇంటి విషయానికి వస్తే అలా జరిగింది. కాబట్టి ఇంటికి ఈ బౌండరీ సక్రమంగా ఉన్న నిర్మాణం అనేది ఇలా ఉందండి. ఇంటికి నిర్మాణం అనేది ఇలా ఈశాన్య లోపంతో నిర్మాణం ఉంది. కాబట్టి ఈ ఇంట్లో ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందని
నేనైతే భావిస్తున్నాను. సో ఇది వాస్తుపరంగా అతను బుక్కులో రాసిండు. ఈ ఇంటిని పరిశీలించినప్పుడు అది నిజమేనని మనకు తెలిసిపోయింది. సో వాస్తుని పాటించండి. వాస్తు ప్రకారము ఇంటిని కానీ ప్లాట్ను కానీ కొనుక్కోండి. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి.